ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పల్లా సాగర్ గారు ఉన్నారు. 17, 18 డివిజన్ల టీడీపీ క్లస్టర్ కన్వీనర్గా ఆయన బాధ్యతలు అయితే నిర్వర్తిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించింది. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా గాలికి వదిలేశారు, ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు అనేది వైసీపీ ప్రధాన వాదన. నిజంగా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి వైసీపీ పిలిపించింది. ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్పేసి ఇప్పటికే కూటమి నాయకులు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. మహానాడు వేదికగా మీరు వెళ్ళారు, మీరు పార్టిసిపేట్ చేశారు. తల్లికి వందనం ఇవ్వకుండానే ఇచ్చామని చెప్తున్నారు. ఫ్రీ బస్ అమలు చేయకుండానే అమలు చేశామన్నారు. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఏమీ పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సినంత అవసరం కూటమికి ఎందుకు వచ్చిందంటే మీరేం చెప్తారు? జూన్ 4వ తారీఖు ఏమని వాళ్ళు పిలిపించారండి? ఎవరికి వెనుపోటు దినము? ప్రజలు వీళ్ళు ఓడిచ్చేసి వాళ్ళ ఇళ్లలో వాళ్ళని కూర్చోబెట్టారని చెప్పేసి అని వెన్నుపోటు దినంగా ఇది ప్రకటించుకుంటున్నారా వైసీపీ వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళని కంచాలకి మంచాలకి పరిమితం చేశారు కాబట్టి వీళ్ళకి బ్లాక్ డే కింద వీళ్ళు కావాల్సి వస్తుందా వెన్నుపోటు దినం? ఇది వెన్నుపోటు దినమా? సరే, హామీలు పథకాలు ఏం కావాలి? హామీలు, గ్యాస్ సబ్సిడీ, ఆడవాళ్ళకి ఏమైనా ఇచ్చారు? 3 సిలిండర్లు ఫ్రీ అని అన్నారు. ఆల్రెడీ ఫస్ట్ సబ్సిడీ పడిపోయింది. రెండో సబ్సిడీ ఏమని చెప్పారు? ఈసారి మీరు గ్యాస్ బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా లబ్ధిదారులకు ఎవరైతే ఉంటున్నారో వారికి ఖచ్చితంగా వారి అకౌంట్లోకి మొత్తం 3 సార్లు పడిపోతుంది, టర్మ్ అనేది ఒకేసారి పడిపోతుంది అని చెప్పారు. ఎగ్జాంపుల్ వాళ్ళని వీళ్ళని ఎందుకు చూసుకోవడం? నేనే హామీదారుని, నేను గ్యాస్ బుక్ చేసుకోలేదు. ఒక నిమిషం మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇదేమంటారండి? నేను గ్యాస్ బుక్ చేసుకోలేదే, నాకు పడిపోయింది 860 రూపాయలు పడిపోయింది. ఏంటి హామీలు మేము నిరూపించట్లేదని చెప్తున్నారు? నేను మధ్యాహ్నము ఇళ్ళల్లో వంట వండుతున్నారంటే మనకి ఆకలిస్తుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. అలాగే వీళ్ళకి పథకాలు ఏవన్నీ ప్రకటించాలని క్యాబినెట్ నిర్ణయించుకున్న తర్వాత పలానా డేట్ ఫిక్స్ చేసుకుని దాంట్లో నుంచి జాబ్ క్యాలెండర్లు అని వాళ్ళు మోసం చేశారు. అలాగే ఏ పథకాలు ఏ సంవత్సరంలో ఎలా పడతాయి, ఏ నెలలో పడతాయి అనేది మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. దానికి మొత్తం క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం పథకాలది. అంటే తల్లికి వందనం అన్నారు, ఇంకా ఇవ్వలేదు. మహానాడులో మరి చంద్రబాబుని పొగుడుతూ పాట కూడా పాడారు, మీరు వినే ఉంటారు. ఇవ్వకుండానే మీరు ఎందుకు ఆ రకమైన ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా న్యూట్రల్ వాటర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి మీరేం సమాధానం? ఏమండి, కనీసం వాళ్ళకి చదువు మీద అవగాహన లేదు. చైర్మన్లు ఇచ్చి వాళ్ళు పెద్ద సభల్లో పాడితే లేదు కానీ ఇవాళ పథకాలు ఇచ్చు జనాలు మెప్పు పొందుతున్న కూటమి ప్రభుత్వానికి పాట పాడితే తప్పేం కాదు కదండి. ఏదైతే అనుకుంటున్నామో 6 హామీలు ఖచ్చితంగా చేస్తాము. పిల్లలు అమ్మఒడి, వాళ్ళకి సంబంధించిన పాఠ్య పుస్తకాలకు సంబంధించి కూడా పిల్లలు ఏ రోజైతే జాయినింగ్కి వెళ్ళిపోతారో ఆ రోజు మొత్తం A to Z విత్ ఎలా ఉంటుందో తెలుసా? గవర్నమెంట్ స్కూల్ అనేది వాళ్ళు ప్రకటించుకున్నారు కదా ఆ రోజుల్లో. మేము మొత్తం ఈ రకంగా మోడల్ చూసారని అన్నారు కదా. నాడు నేడు అనేది ఎక్కడ? నాడు నేడు ఆ రిపేర్లు ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది. నాడు నేడు అనే కార్యక్రమాలకు కూడా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే 190. వాళ్ళకి పని పాట ఏమి లేక జనాల మధ్యలో మేము కనపడాలనే దాన్ని పెట్టి వీళ్ళు పెట్టుకున్నారు. అదేం దినము అన్నారండి? ఏం దినము? ఇంకా చెప్పడానికి కూడా మాకు అవకాశాలు కూడా లేవు. వెన్నుపోటు దినం పార్టీకి కాస్త కూస్తా నిలబడాలండి. ఎంతకాడికి జైలు కాడికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని ఎవరున్నారని పలకరించడానికే వాళ్ళకి పనికొస్తున్నారు తప్పించి మేము ప్రజలకి మేము గతంలో ఇలా చేసాము మీరు చేయండి అని లేదు. అంతెందుకు, ఇవాళ నిన్న 1వ తారీఖు ప్రజలు ఏ రకంగా అండి పౌర సరఫరాల శాఖ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు బండి పెడితే అది 10 రోజులకు వస్తుందా 15 రోజులకు వస్తుందా అంటే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ ఒక్క రోజే తీసుకోవాలి. ఏ స్టోర్కి ఆ స్టోర్ 15 రోజులు కంటిన్యూటీగా వాళ్ళకి సంబంధించిన పౌర సరఫరాలకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వం దాన్ని రిలీజ్ చేస్తుందో ప్రతి ఒక్కటి వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఇంటింటికి అన్నారు కదా, నిజంగా ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి దాంట్లో కూడా చెప్పారు. మీరు గమనించాలి, వీళ్ళు ఏంటంటే బుడద జల్లడానికి ఎప్పుడు చేతితో పట్టుకొని తిరుగుతారు. ఇంటింటికి ఎవరన్నారు? 60-70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వృద్ధులకి వాటికి మేము ఇంటింటికి సరఫరా చేస్తున్నాము కూడా. ఇంకా వృద్ధులకి మిగతా వాళ్ళంతా వాళ్ళు పార్టీని పెట్టుకొని వాళ్ళు వెళ్ళి తీసేసుకుంటారు రేషన్ కార్డు బట్టి. ఇంటింటికి అంటే నేను అదే అంటున్నా, ఇంటింటికి ఏమి డెలివరీ ఏం చేయలేదు. 4 కోడల మధ్య పెట్టారు. జనాలందరూ కూడా రోడ్డు మీద ఏదో క్యూలో నిలబడి ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగించి తీసుకున్నారు తప్ప
ఆ గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి అయితే రేషన్ డోర్ డెలివరీ జరిగిందనేది పూర్తిగా అవాస్తవం అనేది నేను పూర్తిగా నమ్ముతాను. సరే సరేనండి. మేము ఇప్పుడు ఏదైనా మాట్లాడామనుకుంటే మేము పార్టీ తరపు నుంచి మాట్లాడుకుంటారు. మీడియా మిత్రులు మీకు తెలిసే ఉంటాయిగా, గత రికార్డు మీ దగ్గర ఉంటాయిగా, ఇంటింటికి వచ్చి ఎవరికి డెలివరీ చేశారన్న విషయానికి మీ దగ్గర ఆటోమేటిక్గా రికార్డు పరంగా ఉంటుంది కదా, మీరు ప్లే చేయండి, తెలుస్తుంది ఎవరికి ఇచ్చారనేది. ఇంటింటికి ఒక చోట ఒక బండి పెట్టేవారు, ఆ సొందులో వాళ్ళని వచ్చి ఏదో సబ్జైల దగ్గరికి వెళ్ళిపోయి నించున్నట్టు లైన్లోకి వెళ్ళిపోయి నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదండి. ఈరోజు ఆ రోజు లేదండి. ఈ నిన్నటి నుంచి 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు నుంచి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఏపీ ప్రజలకి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి గతంలో ఎలా తీసుకునేవాళ్ళు ఇవాళ అలాగే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో పైబడి ఉన్న వాళ్ళకి మేము డోర్ టు డెలివరీ చేస్తున్నాం, మేము చేస్తున్నామండి. అంటే ఫైనల్గా చెప్పండి, కూటమి వచ్చినాక ఏడాదిలో ప్రజలకి మీరు ఏం చేయగలిగారు? ఇంతవరకు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చగలిగారు? నిజంగా తల ఎత్తుకొని జనాల్లో తిరిగే పరిస్థితి ఇప్పుడు కూటమి నాయకులకు ఉందా అంటే మీరేం చెప్తారు? మేము తలదించుకునే పని మేము చేశామని మేమేం చెప్పట్లేదే. చక్కగా తల ఎత్తుకొని ఇవాళకి కూడా మేము మీడియా మిత్రుల ముందుకు వచ్చి మాట్లాడగలిగేంత కెపాసిటీ మాకు ఉందండి. ఇవాళ మా కూటమి ప్రభుత్వం చేసిన విషయాలకు వచ్చేటప్పటికి రేపో మాపో ఏదైతే అమ్మఒడే కానీ మిగతా వాళ్ళకి ఆల్రెడీ వృద్ధులకు పెంచింది, వికలాంగులు పెంచింది, మొన్న వాళ్ళ ప్రభుత్వంలో పింఛన్లు కట్ చేసిన విషయాల్లో కూడా 87,000 మందికి వితంతుకు పింఛన్లకు సంబంధించింది. భర్త చనిపోయిన వాళ్ళకి అదే నెలలోనే వారికి అకౌంట్కి షిఫ్ట్. నెక్స్ట్ స్పాట్లో భర్త చనిపోయాడని 1 ఇయర్ బ్యాక్ నుంచి ఏదైతే లెక్కలు వేసుకొని కూర్చున్నారో చనిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ ఇదివరకంటే పింఛన్లకు వెళ్ళాలంటే వాలంటీర్లు పట్టుకోవాలా, వాళ్ళకి సమర్పించాలా, ఆ తర్వాత ఉన్న సచివాలయానికి సమర్పించుకోవాలా, ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి. ఇవాళ అలా ఏం లేదండి. టోటల్గా ప్రభుత్వంకి ఏర్పరిచిన గవర్నమెంట్ ఏదైతే సేవా పథకాలు ఆ వాట్సాప్ ద్వారా లబ్ధిదారికి డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన సేవలు వాళ్ళు చేసుకునే అవకాశం కల్పించిందండి. ఈ ఫైనల్గా అండి ఫైనల్గా వైసీపీకి ఏం చెప్తారు? మేము చెప్పేది ఏంటంటే రేపు వెనుబోటు దినాన్ని వాళ్ళకి సంబరాలు చేసుకోమనండి. ఉదయం మేము సంక్రాంతి చేసుకుంటాము, దాని తర్వాత దహన సంస్కారాలు దీపావళి పండుగ అయితే ఏదైతే రామనాసురుడు చేసుకున్నాడో అలాగే చక్కగా వెలిగించుకుంటాం. అది ఇంక మేమే ఉంది ఆల్రెడీ తగలబెట్టిన దానికి మేమేం తగలబెట్టామండి. మట్టి మశానం బూడిద తప్పించి మాకేం ఉండదు అక్కడ. థ్యాంక్ యూ.